బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంచిర్యాల జిల్లా దమ్మన్నపేటలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ ప్రాంతంలో ఆదివాసుల పూరీలు తొలగించడంతో పోడు రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మహిళలపై దాడులు చేస్తున్నారని పోడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న అటవీ శాఖ సిబ్బందిపై పోడు రైతులు దాడి చేయడంతో ఇవాళ 300 మంది ఫారెస్ట్ సిబ్బంది 200 మంది పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఆదివాసుల ఆక్రమణలను తొలగిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంచిర్యాల జిల్లా దమ్మన్నపేటలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ ప్రాంతాల్లో ఆదివాసుల పూరీలు తొలగించడంతో పోడు రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. అయితే ఇక్కడ ఏదైతే మంచిర్యాల జిల్లాలో అటవీ భూములను అంటే దాదాపుగా ఇది ఎప్పటి నుంచో కూడా ఇక్కడ మంచిర్యాల జిల్లా అంటే ఆదిలాబాద్ జిల్లా అంటేనే పుట్టిన అటవీ ప్రాంతాన్ని ఆసరాగా చేసుకుని మేమే అడవి బిడ్డలం అంటూ మరి ఇటు గిరిజనులు పోడు రైతులు ఆ అటవీ భూముల్లో ఉండడము, వాటిని ఇవి ప్రభుత్వ భూములు అంటూ అటవీ అధికారులు అక్కడి నుంచి వాళ్ళను ఖాళీ చేయించడము, లేదా పంట పొలాలు ఉంటే అక్కడ వాళ్ళ పంట పొలాలను తీసేసి మొక్కలు నాటడం, వీరందరూ కూడా గత కొద్ది రోజులుగా దాదాపుగా జరుగుతూ వస్తున్నటువంటి ఒక విషయం. అయితే తాజాగా ఇక్కడ దండపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో గిరిజనులు అక్కడ గుడిసెలు తాత్కాలిక గుడిసెలు వేసుకొని నివాసం ఉంటుంటే ఆ గుడిసెల్ని తొలగించేందుకు నిన్న కొంతమంది సిబ్బంది అటవీ సిబ్బంది అక్కడికి వెళ్లిన సందర్భం. అయితే ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక గిరిజనులు పోడు రైతులందరూ కూడా ఆ అటవీ అధికారులను అడ్డుకొని వాళ్ళ కళ్ళలో కారం కొట్టి తరిమేసినటువంటి ఒక సందర్భంతో ఈ రోజు దాదాపుగా 500 మంది బలగాలు, పోలీసు బలగాలు, ఇటు అటవీ శాఖ తర్వాత పోలీసు 500 మంది కూడా అక్కడ ఘటనా స్థలానికి చేరుకోవడం, అక్కడ నుంచి వాళ్ళని బలవంతంగా వాళ్ళ గుడిసెలు ఏవైతే వేసుకున్నారో ఆ గుడిసెల్ని పీకేసి అక్కడి నుంచి వాళ్ళని వెళ్ళగొట్టేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మరి కవరేజ్ కోసం మీడియా వెళ్ళడం జరిగింది. అయితే ఆ మీడియాను కూడా అక్కడ ఉన్నటువంటి ఒక సిబ్బంది, పోలీస్ సిబ్బంది అడ్డుకోవడము, అక్కడికి ఆ ఘటనను ఏదైతే జరుగుతున్నటువంటి ఒక ఘటనను కవరేజ్ చేయకుండా వాళ్ళను అడ్డుకోవడము, ఆ తర్వాత అలా అడ్డుకోవడంతో వాళ్ళందరూ కూడా మీడియా సిబ్బంది అందరూ కూడా అక్కడే బైఠాయించి ఇటు పోలీసులకు వ్యతిరేకంగా నిరసన తెలపడం అనేటటువంటిది జరుగుతుందంటే ఒక ఘటన అంటే దాదాపుగా అది అటవీ అధికారులు అడ్డుకోవడము, అది ప్రభుత్వ భూమా అటవీ భూమా, ఆ తర్వాత ఇది గిరిజనుల పోడు రైతుల ఇదంతా తర్వాత కానీ మీడియా కవరేజ్ చేయకుండా మీడియాపై ఒక నియంత్రణ అనేటటువంటిది వేయడాన్ని మీడియా వాళ్ళైతే కవరేజ్ చేయకపోవడం అయితే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తుంటే ఘటనలో అంటే ఇటు ప్రభుత్వం అంటే ఓ రకంగా చూస్తే ఇటు పోడు రైతులు ఇటు అటవీ అధికారులు ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరి మధ్య మాత్రం ఒక ఆందోళన అనేటటువంటిది మరి ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఇది ఎప్పుడు సద్దుమణుగుతుందో మరి ఈ ధర, ఎందుకంటే ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ యొక్క పోడు రైతుల సమస్య మాత్రం ఎక్కడ వేసిన బొంగలు అక్కడిగానే ఉండేటటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. ఎక్కడైతే అడవులను నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఒక ఆదివాసీలు పోడు రైతులని వాళ్ళు ఉంటున్నటువంటి ఒక, ఎందుకంటే జల్ జంగల్ జమీన్ అనేటువంటి ఒక నినాదంతో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి, మాకు అడవి దిక్కు కాబట్టి అడవి ప్రాంతాల నుంచి మమ్మల్ని ఖాళీ చేసే హక్కు ఎవరికి లేదంటూ పోడు రైతులు అక్కడే గుడిసెలు వేసుకొని ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి ఒక పరిస్థితి, ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి ఒక అటవీ భూములను దున్నుకొని బతికేటటువంటి ఒక పరిస్థితి అక్కడ కనబడుతోంది. ఇప్పటికైనా వాళ్ళ కోరుకుంటున్నట్టు ప్రభుత్వాలు కూడా వాళ్ళకి పునరావాసం కల్పిస్తాం, జీవనోపాధి కల్పిస్తాం, అడవుల్ని వదిలేయండి, పచ్చదనాన్ని పర్యావరణాన్ని కాపాడదామని చెప్పేసి ఇటు జిల్లా అధికార యంత్రాంగం కూడా వాళ్ళతో మాట్లాడి సంప్రదింపులు చేసి అక్కడ జిల్లా కలెక్టర్ కూడా అంతకుముందు గతంలో వెళ్ళినప్పుడు ఇటు గిరిజన రైతులకు పోడు రైతులకు ఒక హామీ కూడా ఇచ్చినట్టు, ఎందుకంటే మిగతా అంటే మీ జీవనోపాధి కోసం ప్రభుత్వం నుంచి రకరకాల సహాయం చేస్తాం కానీ అడవుల్ని విడిచిపెట్టండి అని చెప్పేసేటటువంటి సందర్భం కూడా కనిపించింది. కానీ వాళ్ళు ససేబీరా, ఎందుకంటే తమకు అడవులనే నమ్ముకున్నాం కాబట్టి అడవి ఇక్కడనే ఉంటాం అని చెప్పేసి
ఆ ఒక భీష్మించి కూర్చోవడం, ఒకరిని గుడిసెలు వేసుకోవడం, ఆ గుడిసెల్ని పీకేసేటటువంటి ఒక సందర్భంలో ఒక ఉద్రిక్త పరిస్థితి మాత్రం ఇటు మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం దమ్మానపేట గ్రామంలో ఏర్పడినట్టుగా మనం భావించాలి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు డిపార్ట్మెంట్. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? మమ్మల్ని ఆపుతున్నారు అంటే ఆదివాసుల మీద అఘాయిత్యం చేయబోతారా? మరి మీరు చేసే డ్యూటే కదా మేము చూపించేది. మీరు ఏం చేస్తారు అదే చూపెడతాం. ఏం మార్పింగ్ జర్నలిస్ట్ ఆపమని చెప్పిరా? చెప్పారు.